వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. గతంలో కూడా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించేవాళ్ళు, కానీ ఈసారి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు. తెలుగు పేపర్లని శుభాకాంక్షల ప్రకటనలతో నింపేశారు. తెలుగుదేశం నాయకులే కాకుండా చాలామంది ప్రముఖులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు మీడియా ముఖంగా. అలాగే ట్విట్టర్లో, సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా చాలామంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నా ప్రియమిత్రుడు, హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబుకు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. సినిమా హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలతో పాటు అనేక మంది నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో అన్నదానాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆసుపత్రుల్లో రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల సైకిళ్ళు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల చిన్న వ్యాపారులకు తోపుడు బళ్ళు పంపిణీ చేశారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చంద్రబాబు పేరుతో యజ్ఞం నిర్వహించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు 76 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తన సతీమణితో కలిసి విజయవాడలో ఒక అన్న క్యాంటీన్లో పేదలతో కలిసి టిఫిన్ చేశారు. రాష్ట్రం అంతటా కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడా కూడా వాటి మీద రెచ్చగొట్టే నినాదాలు లేవు. చంద్రబాబు సాధించిన విజయాలని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రచారం చేశారు. కానీ ఆయన చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని ఎవరో పోస్టర్లు వేయలేదు, ఫ్లెక్సీలు కట్టలేదు. పద్ధతిగా నడిచే పార్టీ వ్యవహారం ఇలా ఉంటుంది. 4 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి పోస్టర్లు వేశారో మనం చూసాం. 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం, రప్ప రప్ప, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తల నరికినట్టు నరుకుతామని ఫ్లెక్సీలు వేశారు. నడి రోడ్ల మీద పొట్టేళ్ల తలలో వేట కొడవలతో నరికి ఉన్మాదంతో ఊగిపోతూ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు రక్తాభిషేకాలు చేశారు. వీళ్ళని ఘోరంగా ఓడిస్తేనే ఇలా ఉన్నారు, అధికారంలోకి వస్తే ఇంకెంత రెచ్చిపోతారో అన్న భయాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి పనులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అధిష్టానం యాక్షన్ తీసుకుంటుంది. కానీ మీడియాలో ఫోటోలతో, వీడియోలతో సహా వార్తలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోయారు. పైగా తప్పేంటి అన్నట్టు జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నాయకులు మాట్లాడారు. వైసీపీకి మిగతా పార్టీలకి తేడా అదే. ఏ పార్టీ నాయకులు కూడా ఇలాంటి వ్యవహారాలను సమర్థించరు, కానీ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారు. తప్పు చేసినా సమర్థించుకోవటం, గంజాయి బ్యాచ్లను పరామర్శించడం వంటి చర్యలు ఆ పార్టీని ప్రజలకు దగ్గర చేయవు. సభ్య సమాజం ఇలాంటి చర్యలను అసహించుకుంటుంది. పార్టీని, కార్యకర్తలని పద్ధతిగా నడుపుతూ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం మేలు చేస్తామని చెప్తే ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. రక్తాభిషేకాలు చేస్తాం, విధ్వంసాలు చేస్తామంటే ఉన్మాదులకు నచ్చుతుందేమో కానీ సామాన్యులకు, సంస్కారులకు నచ్చదు. Like, share and subscribe to Rajaniti channel.